రాష్ట్ర బడ్జెట్లో యువజన సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. నిరుద్యోగ భృతిని పెంచడం సహా యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వివిధ విభాగాల్లో స్థిరమైన ప్రాతిపదికన లాభదాయక ఉపాధి పెంపునకు దోహదం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రకటించారు. విద్యావంతులైన ప్రతి యువత గౌరవప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టి నమ్మకం. ఈ ఉద్దేశానికే అనుగుణంగా మా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2000 రూపాయలకు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద 4,30,000 మందికి లబ్ధిని మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని ఒక స్థిరీకరణ పద్ధతిలో అమలు చేయాలని భావిస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతిని అందించడంతో పాటు నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ఏకీకృత విధానంలో యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక నైపుణ్యాభివృద్ధి వంటి వివిధ భాగాలలో ఒక స్థిరమైన ప్రాతిపాదికన లాభదాయక ఉపాధిని పొందేందుకు ఈ పథకం దోహదపడుతుంది. సిమెన్స్ సహకారంతో 1,00,000 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం గల మొత్తం 40 కేంద్రాలను స్థాపించి ఇప్పటి వరకు 84,852 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటి వరకు 8,66,000 మంది యువత శిక్షణ పొందారు. మా ప్రభుత్వం ప్రైవేటు రంగాల ద్వారా 7,70,000 ఉద్యోగాలను కల్పించింది. దీంతో పాటుగా 42,000 పోస్టులకు నియామకాలు జరపడానికి మా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.